హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 5 ఇన్ ముంబై స్టార్ట్ అయిపోయింది. డే 4కి డే 5కి 2 days గ్యాప్ వచ్చేసింది కదా. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో ఈరోజు డే 5 చూసేద్దామా? పదండి వెళ్దాం. నేను ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే షాపింగ్ కోసమని స్టార్ట్ అయ్యాను. కొలాబా మార్కెట్ ఇట్లా ఉంటాయి కదా ముంబైలో. సో అలా వెళ్ళి ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే చూద్దాం, ఇంకా ఏమైనా షాపింగ్ ఉంటే చేద్దామని స్టార్ట్ అయ్యాము. అలా మళ్ళీ మేము చర్చ్ గేట్కి వచ్చాము. ఈ చర్చ్ గేట్కి ఐ థింక్ 3 times వచ్చినట్టున్నాం ఇప్పటికీ. సో యాజ్ యూజువల్ మీకు తెలుసు, నాకు ఈ ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం. సో మీకు కూడా నచ్చుతుందేమో అని మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేశాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. చర్చ్ గేట్ నుండి వెళ్ళే ఆన్ ద వేలో ఇది ఒక వెల్ కనిపించింది. సో ఇదేంటంటే 1725లో బిల్డ్ చేశారంట. ఇక్కడికి ఎవరిని అలో చేయరు, ఓన్లీ పార్సెస్ మాత్రమే అలౌడ్ అనమాట. ఇప్పుడు టైం ఐ థింక్ 2 o'clock అయింది. ఇంకా కొలాబా మార్కెట్ ఓపెన్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మీన్ వైల్ ఇక్కడ ఉన్న ఆర్ట్ గ్యాలరీస్ కవర్ చేద్దామని చెప్పి దగ్గరలో ఉన్న జహాంగీర్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాము. ఈ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాక అనిపించింది, మనకి తెలియని ఆర్ట్స్ చాలా ఉన్నాయి. అసలు వినలేని ఆర్ట్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా నేమ్స్ కూడా గాన్ పెయింట్, టెరాకోటా పెయింట్, మినియేచర్ పెయింట్, బెంగల్ బాలికట్, పాత చిత్ర, పర్బిల్, ఇంకా యాక్రిలిక్ ఆన్ క్యాన్వాస్, ఆయిల్ ఆన్ క్యాన్వాస్, ఇలాంటి ఎన్నో ఆర్ట్స్ నేను ఇక్కడ చూశాను. మనం నేర్చుకోవడానికి ఇంకా చాలా చాలా ఉన్నాయి అని ఇలాంటి ఆర్ట్ గ్యాలరీసే మనకు చెప్తాయి కదా. అవును, ఈ ఆర్ట్ గ్యాలరీ అయిపోయిన తర్వాత మరొక ఆర్ట్ గ్యాలరీకి కూడా వెళ్ళాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మోస్ట్లీ పెయింటింగ్ రిలేటెడే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అనిపించింది నాకు. మనకు కూడా ఇలాంటి టాలెంట్ ఉంటే ఎంత బాగుండేదో అని కూడా అనిపించింది. మనలో అందరం ఏదైనా ఒక టాలెంటెడ్ పర్సన్ని కానీ ఏదైనా ఒక టాలెంట్ని కానీ చూసినప్పుడు ఇలానే అనిపిస్తుంది కదా కామన్గా. అంతే. చూడండి మీరు కూడా ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో. నాకు ఇలా ఫ్యాబ్రిక్స్ రిలేటెడ్ ఏది చూసినా నేను అక్కడే స్ట్రక్ అయిపోతాను. ఈ వీడియో అక్కడ మ్యూజియంలో ఆర్ట్ గ్యాలరీలో రన్ చేస్తుంటే 1/2 hour అక్కడే కూర్చున్నాను. అండ్ ఇవన్నీ ఎంబ్రాయిడరీ రిలేటెడ్ అనమాట. ఇవి ఎందుకు పిక్చర్స్ తీసుకున్నానంటే ఏదైనా ఒకటి రీక్రియేట్ చేద్దామని ఒక ఐడియాతో తీసాను. విల్ సీ, చూద్దాం ఏదైనా రీక్రియేట్ చేయగలనేమో అని. అలా ఏమైనా చేస్తే ఖచ్చితంగా మీకు వీడియో అప్లోడ్ కూడా చేస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తాజ్ హోటల్ దగ్గరికి వెళ్ళాం. ఐ థింక్ డే 1లో మీరు చూసారు కదా, నేను ఇండియన్ గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్కి వెళ్ళాను. చూడటానికి వెళ్ళాను. సో కొలాబా మార్కెట్ కూడా ఇటు సైడే కాబట్టి మళ్ళీ సరే వెళ్దాం. ఆ రోజు ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళాం కదా, ఈవినింగ్ టైమ్స్లో బాగుంటుంది అని వెళ్ళాం అనమాట. బేసిక్గా ఈరోజు మా ప్లాన్ ప్రకారం ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలి. కాకపోతే మీరు చూడండి ఎంత ఫ్లో ఉందంటే, ఈ బీచ్ వేవ్స్ చూడండి. సో దానివల్ల కొంచెం క్లైమేట్ బాగాలేదు, వద్దు అన్నారని చెప్పి మానేసాము. ముంబై రోడ్స్లో ఇలాంటి ఏమంటారు స్టోర్స్ అలా చూస్తుంటే నాకు నిజంగా ఫారిన్ కంట్రీ చూస్తున్నట్టు అనిపించింది. తర్వాత వచ్చేసి మేము షాపింగ్కి వచ్చేసాం మార్కెట్కి. చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి, బట్ ఫ్యాబ్రిక్స్కి అయితే ముంబై అంత కరెక్ట్ కాదు. సూరతే బెటర్ అని అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అట్లా కొంచెం తిరిగి కొంచెం షాపింగ్ చేసుకున్నాం. అమ్మాయిలు షాపింగ్ చేయకుండా ఇలాంటి ప్లేసెస్కి వచ్చాక బయటకు రావడం అనేది అస్సలు సాధ్యం కాదు. సో డే 5 ఇన్ ముంబై కంప్లీటెడ్. తొందరగా ఇంటికి వెళ్ళి నా డే 6 ఇన్ ముంబై ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఉంటానే, బాయ్.
summer